ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో గ్రీనార్ మైక్ నుంచి అన్నమాట. సో ఇది యాక్చువల్గా గ్రీనార్ మైక్ ఇది. సో దీనికి సంబంధించిన నా ఒపీనియన్ ఏంది, వాడినాక ఏం అయింది, ఎక్స్పీరియన్స్ ఏంది అనేసి అయితే మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ చెప్పుకుంటే ఇది కొనుక్కొని 2-3 మంత్స్ కంటే ఎక్కువనే అయిపోయింది. ఐ థింక్ ఇది 3rd మంత్ అనుకోవచ్చు. సో యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇది ఓపెన్ చేస్తాను, లోపల ఏం లేవు, ఎందుకంటే అదే మైక్ ఇక్కడ యూజ్ చేస్తాను, అదే రీసెర్చ్ స్మార్ట్ ఫోన్ కొందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి అయితేనేమో చాలా బాగుంది. ఒకటి ఏంటంటే రెండు నేను ఎక్కువ గమనించినాయి. మొట్టమొదటిది ఏంటంటే సింగిల్ మైక్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ దీంతో పాటే మల్టిపుల్ మైక్స్ ఉంటాయి. ఇట్లా ఆ సిగ్నల్స్ ఈ సిగ్నల్స్ మిక్స్ అయిపోతాయి. సో మల్టిపుల్ మైక్స్ ఉన్నప్పుడు ఇట్లా నాయిస్ రిడక్షన్ ఏదైతే ఉందో చేంజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, రికార్డింగ్ చేసుకొని చెక్ చేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదా అని కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో పోయి అది బాగానే ఇస్తుంది, అదొకటి బాగా అనిపించింది అనమాట. అండ్ రేంజ్ కొంచెం పోయేసరికి తక్కువ అనిపిస్తుంది, అదొక డిసప్పాయింట్మెంట్ తప్పించి ఇది నాకైతే జెన్యున్గా బాగా అనిపించింది. అండ్ మర్చిపోయినా, నేను లాస్ట్ టైం సేల్ వచ్చిండే కదా, సో సేల్ వచ్చినప్పుడు ఐ థింక్ 1280 ఏమో కొన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎట్లయినా సేల్ వస్తుంది కదా, సో ప్రైమ్ డే సేల్స్ అని వస్తున్నాయి కదా, సో సేల్లో తీసుకోమంటాను, వాల్యూ ఫర్ మనీ. సెకండ్ థింగ్ ఏంటంటే నేను సింగిల్ మైక్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇక్కడ సింగిల్ మైక్, ఇది రిసీవర్ అన్నమాట. ఈ సింగిల్ వేరియంట్ తీసుకొని కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఇంత ఎడల్పుగా వస్తుంది, అక్కడ 2 రిసీవర్లు ఉంటాయి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటి తెలుసా, ఈ మైక్ చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టేప్ ఏదైతుందో నేను తీయలేను, డైరెక్ట్ ఇక్కడ టైప్ సి ఛార్జర్ ఇచ్చారు. సో ఈ టైప్ సి ఛార్జర్తోనే ఛార్జింగ్ చేస్తున్నాను ఈజీగా. నాకు 1 మంత్ సార్ 1 మంత్లో ఒకసారి ఛార్జింగ్ చేసినాను, ఒకసారి ఇది ఛార్జింగ్ చేసినాను, ఒకసారి కేస్ ఛార్జింగ్ చేసినాను, అంతే తప్పించి ఇంకేం లేదు. అంటే నేను రెగ్యులర్గా ఒక డైలీ ఈ వీడియో రికార్డింగ్ చేయడానికి రోజుకి 20 మినిట్స్ పడుతుంది. అండ్ బయట వెళ్ళినాక కొంచెం ఎక్స్పెరిమెంటల్ టెస్టింగ్స్ కూడా చేస్తాను. సో అవి ఒక ½ అన్ అవర్ పెట్టుకొని పోయి రోజుకి అనుకున్న ½ అన్ అవర్ కానీ రెగ్యులర్గా. సో అవన్నీ కూడా కలుపుకున్నా సరే రోజుకి అర్ధగంట వాడినా నాకు 15 రోజుల బ్యాకప్ అయితే వచ్చిందనమాట. అంటే కొన్న 2-3 మంత్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా తీసుకోవడమే తీసుకోవచ్చు, కుదిరితే ఇట్లా కార్డులను యాడ్ చేస్తాను, లేకపోతే లింక్స్ ఏవైతే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా పోయి ఇది ఈ గ్రీనారో సింగిల్ S14 J13 అనుకుంటాను, S13 మోడల్ నెంబర్ గుర్తుకులేదు, కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇది నా ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట 2-3 మంత్స్ కొన్నాక. అంతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.